పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్లగొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలను పక్కన పెట్టి పదవులను సొంత అవసరాల కోసం వాడుకునే పార్టీ కాంగ్రెస్ అయితే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. చిన్న కరువుకే నీళ్లివ్వలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో జరుగుతున్న అన్యాయం, మోడీ రేవంత్ కుమ్మక్కు వ్యవహారం తెలంగాణ సమాజానికి అర్థమైంది అన్నారు. కేసీఆర్ ఉండటం అనేది చారిత్రక అవసరమని, వారి అవసరాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ దే కీలక పాత్రగా ఉండబోతుందన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేయడం అంటే మనల్ని మనమే మోసం చేసుకోవడమే అని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా 2 స్థానాల్లో గెలుపు ఖాయమన్నారు. 13వ తారీఖున జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటు నల్గొండ పార్లమెంట్ లో కంచెల కృష్ణారెడ్డి గారి మద్దతుగా, అక్కడ భువనగిరిలో శ్యామ మల్లేష్ గారికి మద్దతుగా మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నారు. ప్రతి ఓటర్ను కలిసి ఈ 4 నెలల్లో జరిగిన పరిణామాలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, ఈ దేశానికి ఈ 2 పార్టీల వల్ల జరిగిన నష్టమైంది, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టమైందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఈ ఓటు బీఆర్ఎస్ కి ఎందుకు వేయాలి, చాలా మంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇతర వాళ్ళు మాట్లాడుతూ ఇది కేసీఆర్ ఎన్నికలు కావు, అక్కడ ఏం అవసరం అనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రజలకు వివరిస్తూ మా వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ వలన పరిస్థితుల్లో లేకపోవడం వల్ల కృష్ణా గోదావరి నదుల్లో జరుగుతున్న అన్యాయం ఏందో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీతో లాలుచిపడి ఏ రకంగా కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం చేసిండో దాన్ని మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తే తప్ప, నల్లగొండలో సభ పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాలేదు. తెల్లవారు వచ్చి మేము అప్పచెప్పం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం కేసీఆర్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పోరాటం వల్ల. ఇంకొక వైపు గోదావరి పైన మోడీ కుట్ర చేస్తున్నాడు. తెలంగాణకు జీవధార, శాశ్వతంగా తెలంగాణ బతికిచ్చేది గోదావరినే. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి 3 టీఎంసీలను రోజు ఎత్తిపోసి తెలంగాణ ఎటువంటి కరువు వచ్చినా 2 పంటలకు నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇవాళ తయారు చేసి పెడితే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చిన్నపాటి కరువుకే నీళ్ళు ఇవ్వలేక వెల్లెలకల పడ్డది. 10 లక్షల ఎకరాల పైగా రైతులకు పొలాలు ఎండబెట్టి నాశనం చేసింది. ఇంకొక వైపు మోడీ కుట్ర కూడా ప్రారంభమైంది. గోదావరి జిల్లాలు తీసుకుపోయి కావేరీలో కలుపుతా అని చెప్పి, కర్ణాటకకు తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి కుట్రను మొదలు పెట్టిండు. మరి ఇవన్నీ ఆగాలంటే, వీటికి వ్యతిరేకంగా కొట్లాడాలంటే కేసీఆర్ గారికి బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం, మా గొంతు కేసీఆర్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. రేపు పార్లమెంట్ లో కొట్టాలన్నా, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు, మన హక్కుల్ని కాపాడగలుగుతాడు. మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి, కేసీఆర్ ని బలోపేతం చేయండి. కేసీఆర్ చేతికి మీరు 16 మంది ఎంపీలు కనుక అందించగలిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ కాపాడతాడు. ఇది మనకు అనేక సందర్భాల్లో రుజువైంది. 2001లో ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు సాగర్ లో జరుగుతున్న అన్యాయం కావచ్చు, కృష్ణానది నీళ్లలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలను ఎండబెట్టిన సందర్భంలో కావచ్చు, ప్రతి సందర్భంలో కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రైతాంగానికి లాభం జరిగింది, మేలు జరిగింది. ఇవాళ మనం తాగే మంచినీళ్లు కూడా మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి కబలించే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళకి సోయి లేదు, ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. కేవలం పదవుల్ని వాళ్ళ అవసరాల కొరకు వాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలు అసలు సమస్యలు పక్కదారి పట్టించి, ప్రజల ఆకలి సమస్యలు పక్కదారి పట్టించి, వ్యవసాయం సమస్యలు పక్కదారి పట్టించి, రైతు సమస్యలు పక్కదారి పట్టించి, లేని వాటిని సృష్టించి వాటి చుట్టూ తిప్పి ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు తోడు దొంగలే.
మోడీ అండ్ రేవంత్ ఇద్దరు కూడా చోటబాయ్ బడేబాయ్ వాళ్ళు పెట్టుకున్న పేర్లే. ఇద్దరు కలిసి ఈ తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసిన సందర్భంలో కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు ఇవాళ చారిత్రక అవసరం. అందుకే మా అభ్యర్థులకు ఓటు వేయండి, కారు గుర్తు మీద ఓటు వేయండి అని చెప్పి మా కార్యకర్తలు ఇంటికి కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. మనం చూసినాం కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరి కుటుంబ భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిస్తా అని చెప్పండి, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగోడు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లావు విక్తా అని చెప్పిండు, కేసీఆర్ లావులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడాడు. ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషులు అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా. ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకు వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? ఏమన్నాడు? ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మా నేత కార్మికుల గురించి వెళ్ళి ఎవరో రిపోర్టర్ అడిగితే వాళ్ళు మీరు పథకాలు ఆపారట, ఆ పథకాలు ఆపితే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, మళ్ళీ ఆకలి చావులకు గురయ్యేటట్టున్నారు నేత కార్మికులు, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు బాగానే ఉంది కదా పలుకుబడి, మీరు ఉపయోగించి అవి తీసుకురారాదుగా అవి ఇప్పేయమని అడిగండి. అడిగితే ఆయన మాట్లాడిన మాట, ఎందుకు ఇష్టం మాకు ఓట్లేసిందా, నిరోధ పాకెట్లు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటను, పాపడాలు అమ్ముకొని బతకండి చెప్పిన మాటని కేసీఆర్ గారి దృష్టికి దినకర్లు తీసుకొస్తే అనుండొచ్చు. ఆ కోపంతో కూడా కుక్కల కుక్క అన్నది మా నేత కార్మికుల గురించి, వాళ్ళు వేసిన బట్టలు వేసుకునే కాదు నువ్వు తిరుగుతున్నావు అనే మాట అన్నాడు. అది నేరమట. కానీ మానవభావం అయితే నేరం కాదట, కనుగుడ్డు తీర్చుకునేది నేరం కాదట, టేబుల్ కత్తించుకునేది నేరం కాదట, ఇది కనపడతలేదట. ఇద్దరికి వణుకు మొదలైంది, కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కేసీఆర్ కథం చేసినాం, ఇది మన ఇద్దరమే కలిసి పంచుకోవచ్చు, దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు మన ఇద్దరమే కలిసి ఏద్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే 6 యాత్రలతోనే వణికిపోయిండ్రు ఇద్దరు మోడీ రేవంతులు. దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేసి ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్దీ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని, కేసీఆర్ వెంట అడిగేయాలని, కేసీఆర్ బస్సులు ముట్టుకోవాలని, కేసీఆర్ ను తాకి సంతోషపడాలని, మా మద్దతు తెలియజేయాలని, కేసీఆర్ నడవండి మీరు ముందు మేము వెనకాల మేము ఉన్నామని చెప్పి కేసీఆర్ తో భుజం భుజం కలిపి నడుస్తున్న సందర్భాన్ని చూసి భయపడిపోయి ఇవాళ ఇటువంటి చిల్లర ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇటువంటి ఏవి కేసీఆర్ ఆపలేవు. కేసీఆర్ ఈ రోజు ప్రచారం చేస్తే ఎట్లా ఉండేదో కేసీఆర్ ఆపడం వల్ల అంతకు మించిన రెట్టింపు మద్దతు వస్తుంది తెలంగాణ ప్రజల నుంచి. తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడుతున్నది ఏంది, దేశ ప్రధాని ఏం మాట్లాడుతున్నాడు, దేశ ప్రధాని ఎట్లా విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్న విషయం ఒక వర్గం ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక వర్గం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాకపోతే మరేంటిదో చెప్పాలి మోడీ చేస్తున్న ప్రయత్నం. పేదలుగానే రిజర్వేషన్లు ఇచ్చి ఒక వర్గం పేదల్ని మనుషులుగానే చూడడం, మేము వాళ్ళ హక్కుల్ని హరిస్తామని చెప్తుంటే స్వయంగా ప్రధానమంత్రి ఎందుకు కనబడతలేదు మోడీకి? ఇది ఎందుకు ఒక దేవుడి బొమ్మను ఉపయోగించుకొని తిరుగుతుంటే ఎందుకు